హలో పిల్లలు, వెల్కమ్ టు మన ఊరి నీతి కథలు. ఇవాళ మనం ఒక జాలరివాడు మరియు బంగారపు చేప కథ విందాం. ఒక ఊరిలో పుష్ప అనే జాలరివాడు తన భార్యతో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడు సముద్రంలో వేటకు వెళ్ళగా వలకు ఒక బంగారు చేప చిక్కింది. అప్పుడు ఆ బంగారు చేప తనని ప్రాణాలతో వదిలేస్తే తను ఏం కోరుకుంటే అది ఇస్తా అన్నది. చాలా పేదవాడైన జాలరివాడు తనకు ఒక చిన్న గృహాన్ని మరియు మంచి భోజనాన్ని ఇవ్వమని అడిగాడు. కానీ బాగా దురాశ కలిగిన తన భార్య మాత్రం ఆ జాలరివాడిని తిరిగి ఆ బంగారపు చేప దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద భవనాన్ని కోరమని అడిగింది. ఆ జాలరివాడు అలాగే చేశాడు. కానీ తన భార్య దురాశ అక్కడితో ఆగలేదు. రోజు అతన్ని ఆ చేప దగ్గరకు పంపించి చాలా కోరికలు కోరమని చెప్పింది. చివరికి ఆ బంగారు చేపకు విసుగు వచ్చి తను ఇచ్చిన బహుమతులన్నీ వెనక్కి తీసుకుంది. నీతి: ఉన్నదానితో సంతృప్తి చెందక అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. దురాశ దుఃఖానికి చేటు. తర్వాతి వీడియోలో ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ పిల్లలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.